అరుణాచలం వెళ్లే వారికి రైల్వే శాఖ భారీ శుభవార్త. ఇకపై రెగ్యులర్ సర్వీసులు ఎక్కడి నుంచో తెలుసా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అరుణాచలం వెళ్లాలని ఎంత కాలంగానో అనుకుంటూ ఉన్నారా? ప్రతి పౌర్ణమికి గిరి ప్రదక్షిణ చేయాలనే కోరిక ఉందా? తిరువన్నమలైకి వెళ్లాలంటే టికెట్లు దొరకడం లేదు అని ఇబ్బంది పడుతున్నారా? అయితే మీకోసం ఒక భారీ శుభవార్త వచ్చింది. వేలాది మంది శివభక్తులు, రమణ మహర్షి భక్తులు, అరుణాచల యాత్రికులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వార్తను భారతీయ రైల్వే ప్రకటించింది. ఇప్పటి వరకు ప్రత్యేక రైలుగా నడుస్తున్న నరసాపురం నుంచి తిరువన్నమలై మరియు బెంగళూరు రైళ్లను ఇకపై శాశ్వత రైలుగా మార్చింది. అంటే ఇకపై ఈ సర్వీసులు రెగ్యులర్ గా అందుబాటులో ఉంటాయి. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ఏ రూట్లలో ఈ రైళ్లు నడుస్తాయి? ఏ స్టేషన్లలో ఆగుతాయి? ఆంధ్రప్రదేశ్ భక్తులకు దీనివల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది? అరుణాచలం యాత్ర మరింత సులభం ఎలా కాబోతోంది? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ తదుపరి అరుణాచల యాత్ర ప్లాన్ చేసుకునే పూర్తి సమాచారం మీకు లభిస్తుంది. ఫ్రెండ్స్, అరుణాచలం పేరు వినగానే కోట్లాది మంది భక్తుల హృదయాల్లో ఒక ప్రత్యేకమైన భక్తి భావన కలుగుతుంది. ఎందుకంటే అరుణాచలం సాధారణ పుణ్యక్షేత్రం కాదు. పరమశివుడు అగ్నిలింగ రూపంలో వెలిసిన పంచభూత క్షేత్రాలలో ఒకటి. భారతదేశంలోని అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటి. ప్రతి నెల పౌర్ణమి రోజున లక్షలాది మంది భక్తులు గిరివలయం చేస్తూ ఉంటారు. అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తే అనేక జన్మల పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అందుకే తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు ప్రతి నెల తిరువన్నమలైకి వెళ్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక సమస్య ఎప్పటి నుంచో ఉంది. ప్రయాణ సౌకర్యం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ప్రాంతాల నుంచి వెళ్లే భక్తులకు నేరుగా సరైన రైలు సౌకర్యం లేక ఇబ్బందులు ఎదురయ్యేవి. చాలా మంది విజయవాడ చేరుకుని అక్కడి నుంచి మరో రైలు ఎక్కాల్సి వచ్చేది. మరికొందరు బస్సులు మార్చాల్సి వచ్చేది. కొన్నిసార్లు టికెట్లు దొరకక యాత్ర వాయిదా పడేది. ముఖ్యంగా పౌర్ణమి సమయంలో రద్దీ విపరీతంగా ఉండేది. ఈ నేపథ్యంలోనే రైల్వే శాఖ తీసుకున్న తాజా నిర్ణయం భక్తులకు పెద్ద ఊరటనిచ్చింది. ఇప్పటి వరకు ప్రత్యేక రైలుగా నడుస్తున్న సర్వీసులను రెగ్యులర్ ట్రైన్లుగా మార్చాలని నిర్ణయించింది. దీని ద్వారా ప్రయాణికులకు స్థిరమైన సౌకర్యం లభించనుంది. ఇప్పుడు ఈ రైలు వివరాలు తెలుసుకుందాం. నరసాపురం నుంచి తిరువన్నమలై వెళ్లే ఎక్స్ప్రెస్ రైలు ప్రతి బుధవారం మధ్యాహ్నం 1 గంటకు నరసాపురంలో బయలుదేరుతుంది. మరుసటి రోజు తెల్లవారుజామున 4:55 తిరువన్నమలై చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు తిరువన్నమలై నుంచి బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 2 గంటలకు నరసాపురం చేరుకుంటుంది. ఈ రైలు ప్రయాణించే మార్గం కూడా చాలా ముఖ్యమైనవి. పాలకొల్లు, వీరవాసారం, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణుగుంట, తిరుపతి, పాకాల, చిత్తూరు, కాట్పాడి, వెల్లూరు, కాంట్ వంటి కీలక స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది. అంటే గోదావరి జిల్లాల నుంచి మాత్రమే కాదు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రజలకు కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా మారబోతోంది. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. తిరుపతి దర్శనం చేయాలనుకునే వారు కూడా ఈ రైలును ఉపయోగించుకోవచ్చు. అలాగే వెల్లూరు, కాట్పాడి ప్రాంతాలకు వెళ్లే వారికి కూడా ఇది మంచి కనెక్టివిటీని అందిస్తుంది. ఇక మరో ముఖ్యమైన రైలు నరసాపురం నుంచి బెంగళూరు వెళ్లే సర్వీస్. ఇది కూడా ఇప్పటి వరకు ప్రత్యేక రైలుగా నడుస్తోంది. ఇప్పుడు దీన్ని కూడా రెగ్యులర్ చేశారు. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 3:50 నరసాపురం నుంచి బయలుదేరే ఈ రైలు మరుసటి రోజు ఉదయం 9:45 బెంగళూరు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ప్రతి శనివారం ఉదయం 11 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు నరసాపురం చేరుకుంటుంది. ఈ రైలు కూడా అనేక ముఖ్యమైన స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది. పాలకొల్లు, భీమవరం, విజయవాడ, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణుగుంట, కాట్పాడి, జోలార్పెట్టై, కుప్పం, బంగారపేట, కృష్ణరాజపురం మీదుగా బెంగళూరు చేరుతుంది. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే రైల్వే శాఖ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది? సమాధానం చాలా సులభం. ప్రయాణికుల రద్దీ, భక్తుల డిమాండ్, పెరుగుతున్న యాత్రికుల సంఖ్య. ప్రతి నెల అరుణాచలానికి వెళ్లే భక్తుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా పౌర్ణమి, గిరివలయ సమయంలో లక్షలాది మంది అక్కడికి చేరుకుంటూ ఉన్నారు. రమణ మహర్షి ఆశ్రమం, అరుణాచలేశ్వర ఆలయం, గిరి ప్రదక్షిణ ఇవన్నీ కలిసి తిరువన్నమలైని ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చాయి. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు అక్కడికి వెళ్తూ ఉన్నారు. అందుకే ప్రత్యేక రైలుకు ఎప్పుడు మంచి స్పందన లభించింది. అదే ఇప్పుడు వాటిని శాశ్వత రైలుగా మార్చడానికి కారణమైంది. ఇది కేవలం ఒక రైల్వే నిర్ణయం మాత్రమే కాదు, ఇది ఆధ్యాత్మిక పర్యాటక రంగానికి కూడా పెద్ద ఊతం. ఎందుకంటే ప్రయాణ సౌకర్యం పెరిగితే యాత్రికుల సంఖ్య కూడా పెరుగుతుంది. స్థానిక ఆర్థిక వ్యవస్థ కూడా అభివృద్ధి చెందుతుంది. అరుణాచలం వెళ్లే భక్తులకు ఇప్పుడు యాత్ర మరింత సులభం కానుంది. ముందుగానే ప్లాన్ చేసుకుని సౌకర్యవంతంగా ప్రయాణించే అవకాశం లభిస్తుంది. ప్రత్యేక రైలు కొనసాగుతాయో లేదో అనే అనిశ్చితి కూడా ఇక ఉండదు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే
ఈ రైలు రెగ్యులర్ కావడంతో భవిష్యత్తులో టికెట్ బుకింగ్ వ్యవస్థ కూడా మరింత స్థిరంగా ఉండే అవకాశం ఉంది. ప్రయాణికులు ముందుగానే తమ యాత్రను ప్లాన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అరుణాచలం కేవలం ఒక యాత్ర మాత్రమే కాదు, అదొక ఆధ్యాత్మిక అనుభవం. లక్షలాది మంది జీవితాలను మార్చేసిన క్షేత్రం. అలాంటి క్షేత్రానికి చేరుకోవడం ఇప్పుడు మరింత సులభం అవుతోంది. రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయం వేలాది మంది భక్తులకు నిజంగా శుభవార్త. ముఖ్యంగా గోదావరి జిల్లాలు మరియు కోస్తా ఆంధ్ర ప్రాంత ప్రజలకు ఇది చాలా ఉపయోగపడుతుంది. మరి మీరు ఎప్పుడైనా అరుణాచలం వెళ్లారా? గిరి ప్రదక్షిణ చేశారా? ఈ కొత్త రైల్వే సర్వీసులపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ట్రావెల్ మరియు ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.